హలో అండి, చూస్తున్నారు కదండి. ఇవి డ్రమ్ స్టిక్స్ అండి, మునక్కాయ పీసెస్ అండి. ఇప్పుడు మనం వీటిని కట్ చేసి ఉప్పు పసుపుతో బాయిల్ చేస్తున్నామండి. ఇప్పుడు మనం పల్లి ప్యాజ్ కర్రీ తయారు చేద్దామండి. చూడండి, పెద్దలిపాయ పీసెస్ ఆయిల్లో ఫ్రై అవుతున్నాయండి. ఒక పెద్ద సైజు పెద్దలిపాయని కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నామండి. ఒక పచ్చిమిర్చి అండి, చూస్తున్నారు కదా. ఒక హాఫ్ స్పూన్ గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ అండి, చూస్తున్నారు కదా. పెద్దలిపాయ పీసెస్, పచ్చిమిర్చి, గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. ఒక స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసామండి, చూస్తున్నారు కదా. జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, కోకో పౌడర్, పెద్దలిపాయ పీసెస్, ఓ పచ్చిమిర్చి అండి, పూర్తి పచ్చిమిర్చిని ఈ విధంగా ఆయిల్తో ఫ్రై చేస్తున్నామండి, చూస్తున్నారు కదా. ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసామండి, చూస్తున్నారు కదా. మనం బాయిల్ చేసిన డ్రమ్ స్టిక్ పీసెస్ యాడ్ చేసేసామండి, చూస్తున్నారు కదా. ముందుగా ఉప్పు పసుపుతో డ్రమ్ స్టిక్ పీసెస్ని బాయిల్ చేసాం కదండి, అవి యాడ్ చేసామండి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసామండి. రెడ్ చిల్లీ పౌడరు, కోకో పౌడర్, అల్లం చిన్నులపాయల పేస్టు, పెద్దలిపాయ పీసెస్తో ఆయిల్తో వాటర్తో మన డ్రమ్ స్టిక్స్ ఈ విధంగా కుక్ అవుతున్నాయండి. ఉప్పును కొద్దిగా హెచ్చు తగ్గులు చూసుకొని ఇప్పుడు మనం యాడ్ చేసామండి, చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదండి, మన కర్రీ రెడీ అయిపోయిందండి. కొన్ని కొరియండర్ లీవ్స్ కూడా యాడ్ చేసామండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదండి. బై అండి.